రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎల్బీ నగర్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టి గుంజుడు కొట్టుడు డిగ్రీ తన్నుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎల్బీ నగర్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నువ్వు చెప్పిన మాటలు మరొకసారి రిమైండ్ చేసుకో. నేనే అదే విధంగా నీ పెళ్ళానికో నీ కోడలకు చెప్తే ఎలా ఉంటుందో ఆ బాధ నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నాకు చెప్పినావు కదా, ఈ చెప్పు దెబ్బ నీకు సమాధానం. ఇదే చెప్పుతోని నీకు చెంప దెబ్బ పైన కొడతాను. సుధీర్ రెడ్డి జాగ్రత్త. నువ్వు చెప్పిన మాటలు మరొకసారి రిమైండ్ చేసుకో. నేనే అదే విధంగా నీ పెళ్ళానికో నీ కోడలకు చెప్తే ఎలా ఉంటుందో ఆ బాధ నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నాకు చెప్పినావు కదా, ఈ చెప్పు దెబ్బ నీకు సమాధానం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎల్బీ నగర్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్లోకి కేరళకు చెందిన కడావర్ డాగ్ స్క్వాడ్ ను పంపించామని అధికారులు తెలిపారు. బోరింగ్ మిషన్ భాగాలను కత్తిరించే పనులు వేగవంతమయ్యాయని, బీంపై ఉన్న మట్టిని తొలగించే పనులను ముమ్మరం చేశామని అన్నారు. ఇక కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నామని అన్నారు. సహాయక చర్యల వేగవంతానికి పలు సూచనలు చేసినట్లు వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మిషన్లు, సెన్సార్లు, రోబోటిక్ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్స్, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ర్యాట్ హోల్స్ మైనర్స్, ఇతర సంబంధిత విభాగాలు ఒకటిగా పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి నేటికి 25 రోజులు అయితే ప్రమాద ఘటన జరిగి 25 రోజులు జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు సహాయక బృందాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే పనులను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి షిఫ్ట్ల వారీగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. షిఫ్ట్ కు 120 మందితో లోపలికి వెళ్లి 4 షిఫ్ట్లుగా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సమీక్ష సమావేశం నిర్వహించి లోపల ఉన్న పరిస్థితులను అయితే అంచనా వేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించి 14 కిలోమీటర్ దగ్గర 0 పాయింట్ దగ్గర అయితే అక్కడ నుండి 100 మీటర్స్ దూరంలో దాదాపుగా పైనుంచి ఆ శిథిలాలు, మట్టి, బురద నీరంతా
వస్తున్న నేపథ్యంలో నిమిషానికి దాదాపు 7,000 లీటర్లకు పైగా కూడా వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. దీనికి సంబంధించి కూడా డివాటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటర్ అంతా బయటికి కొట్టేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే ప్రమాద స్థలంలో మాత్రం ఆ సెగ్మెంట్స్ మిగతా ఈ శిథిలాలు బురద అంతా కూడా ఒకసారిగా కూరుకుపోవడంతో అదంతా ఒకసారిగా కదిలిస్తే ఇబ్బందిగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అదంతా కూడా జేసీబీల సాయంతో ఇతర ఇటు రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది సాయంతో తొలగిస్తే పైనుంచి ఇంకా గుట్టకు సంబంధించి ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాడవార్ దాటి కూడా రంగంలోకి దిగాయి. రంగంలో దిగిన తర్వాత 8 మంది ఆచూకీలో ఒకరిని మాత్రం కనుక్కున్నాయి. ఇంకా 7 మంది ఆచూకీ కోసం అయితే అలాగే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఇప్పటివరకు జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఉపయోగంలోకి వచ్చారు. D1, D2 ముందుగా జీపీఆర్ టెక్నాలజీ గుర్తించింది. దాని తర్వాత క్యాడవార్ డాక్స్ అని కూడా అక్కడికి వచ్చాయి. ఈ D2 ప్రాంతంలో గుర్ప్రీత్ సింగ్ కి సంబంధించిన మృతదేహం అయితే లభ్యమైంది. మిగతా D1 కి సంబంధించి అదంతా క్లిష్టమైన పరిస్థితి ఉంది. దాదాపుగా టన్నెల్ కి సంబంధించి పూర్తిగా 9.2 మీటర్ల డయా ఉన్న టన్నెల్ అంతా కూడా 8.5 మీటర్ల వరకు బురద శిథిలాలతో కూరుకుపోయిన నేపథ్యంలో అక్కడ నుండి ఇంకా లోపలికి 5 మీటర్ల లోపలికి ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా సహాయక చర్యలకు సంబంధించి కొద్దిగా ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారిగా అంత బురద ఇదంతా తీయాలంటే కూడా పైనుంచి మళ్ళీ ఈ సెగ్మెంట్స్ లేకపోతే మిగతా రాళ్లు బండరాలు పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. అంతేకాకుండా ఈ రోబోకు సంబంధించి ఏవైతే అన్వికి సంబంధించిన రోబో టెక్నాలజీని లోపలికి పంపించారు. గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా అది మట్టి శిథిలాలకు సంబంధించి కూడా వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఒక నిమిషంలో ఒక మనిషి చేసే అంత పని అది 15 మందితో సమానంగా పనిచేస్తుంది ఈ రోబో టెక్నాలజీకి సంబంధించి. ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ అయిపోయింది. అక్కడ నుంచి శిథిలాలకు సంబంధించి బురద మట్టి అంతా కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరీనా. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండలిలో షంబీపూర్ రాజు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 4th సిటీ కాదు 4th బ్రదర్స్ సిటీ కడుతున్నారు అన్న కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు తగమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాను ఎవరి పేరు చెప్పలేదని అన్నారు. అసెంబ్లీలో అంతకన్నా దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అయితే మరో సభ ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దని అన్నారు మండలి చైర్మన్. చేసిన ల్యాండ్ కు రైతులకు ఏమన్నా కాంపన్సేషన్ ఏ విధంగా ఇచ్చారు? అక్కడ ఒకటి నడుస్తా ఉంది అధ్యక్ష. సార్ చెప్తా ఫ్యూచర్ సిటీ అని కానీ అందరు 4th సిటీ అంటున్నారు, 4 బ్రదర్స్ సిటీ అంటున్నారు. పేపర్లలో వస్తా ఉన్నాయి, ప్రజలు నాడులో వింటా ఉన్నాం. సార్ అసెంబ్లీలో బట్టలిప్పి కొడతా అన్న వాళ్ళకేమో రూల్స్ వర్తించవు, మాకు రూల్స్ వర్తిస్తాయి. హౌస్ లో మాత్రమే అవుదే అధ్యక్ష. ఎవరు పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంది అధ్యక్ష? వాడికో చట్టం మాకో చట్టం అధ్యక్ష. చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? మీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి. అసెంబ్లీలో అన్నారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి గారు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ఇక్కడ ఉన్న మంత్రులు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు అని. నాకేనా చట్టం అధికార పార్టీకి చుట్టమైందా అధ్యక్ష? అధ్యక్ష మీ అనుమతితో తప్పకుండా మాట్లాడతాను అధ్యక్ష, దానికి ఏమి ఇది లేదు. నేను ఏమంటున్నానంటే సరే మాకు ఒక చట్టం వాళ్ళకు చట్టం ఉంది, అంబేద్కర్ గారు రాశారు అధికార పార్టీకి ప్రతిపక్ష వాళ్ళు అంటే నేనేం చేయలేను అధ్యక్ష. మరి వారు అదే సభలో మనం మరి వారు మాట్లాడారు, వారు కూడా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబును తమకు అప్పగించాలని రాజలింగమూర్తి భార్య కోర్టు వద్ద ఆందోళనకు దిగింది. హరిబాబును పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం పోలీసులు సినీ ఫక్కీలో హరిబాబును జైలుకు తరలించారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ వెంట చెవిరెడ్డితో పాటు విడుదల రజని ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ వెంట చెవిరెడ్డితో పాటు విడుదల రజని ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ పై కేసు నమోదైంది. లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని గదిలో నిర్బంధించి దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదైంది. సుచీర్ ఇండియాలో పనిచేస్తున్న ప్రియాంక అనే యువకుడిని చితక్కొట్టాడు. ఆడిటింగ్ లో వరంగల్ వెంచర్ కు సంబంధించిన లెక్కల్లో 5 లక్షలు అవకతవకలు జరిగినట్లు తేలింది. ఆ డబ్బును ప్రియాంక్ తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను చితక్కొట్టారు. దీంతో డైల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు ప్రియాంక్. సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ పై కేసు నమోదైంది. లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని గదిలో నిర్బంధించి దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదైంది. సుచీర్ ఇండియాలో పనిచేస్తున్న ప్రియాంక్ అనే యువకుడిని చితక్కొట్టారు. ఆడిటింగ్ లో వరంగల్ వెంచర్ కు సంబంధించిన లెక్కల్లో 5 లక్షలు అవకతవకలు జరిగినట్లు తేలింది. ఆ డబ్బును ప్రియాంక్ తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను చితక్కొట్టారు. దీంతో డైల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు ప్రియాంక్. సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుచీర్ ఇండియా ఎండీ కిరణ్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన సంస్థలో పనిచేసినటువంటి ఒక అకౌంటెంట్ ను గదిలో నిర్బంధించి దాడి చేశారని చెప్పని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అకౌంటెంట్ ప్రియాంక్. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని మీద ఆ కేసును నమోదు చేశారు. అయితే మార్చి 18వ తారీఖున యొక్క సంఘటన అయితే జరిగింది. దీనికి సంబంధించి గత 2 నెలలుగా సుచీర్ ఇండియాలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు ప్రియాంక్ అనేటువంటి వ్యక్తి. ఈ క్రమంలోనే లెక్కలు అంటే కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి అన్ని అకౌంట్స్ ను పరిశీలిస్తున్నప్పుడు ఈ యొక్క అకౌంట్స్ లో 5 లక్షల రూపాయలు తేడా వచ్చింది అంటూ ప్రియాంక్ ను తన గదిలోకి పిలిపించాడు ఎండీ కిరణ్. ఆ తర్వాత అతన్ని గదిలో నిర్బంధించి లెక్కల్లో తేడా ఎందుకు వచ్చింది, నువ్వు 5 లక్షల రూపాయలు దొంగిలించావు, ఆ 5 లక్షల రూపాయలు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు, ఆ డబ్బులు కట్టకపోతే మాత్రం నీ ఎంతో చూస్తా అంటూ కూడా అతని మీద దాడి చేశాడు. సో ప్రియాంక్ ను ఈ సందర్భంలోనే ఒక రోజంతా ప్రియాంక్ ను తన గదిలోనే నిర్బంధించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక తను చేసేది లేక ఇమీడియట్ గా డైల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతను రక్షించినట్టు తెలుస్తోంది. ఇక ప్రియాంక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కిరణ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసింది. 1131 పాయింట్ల లాభంతో 75,301 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 325 పాయింట్ల లాభంతో నిఫ్టీ 49,314 వద్ద స్థిరపడింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు. కాలేకర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందని కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రధాని నెహ్రూ అని కవిత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదని అన్నారు.
వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ బీసీల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 4,300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది. కానీ ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదని అన్నారు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తర్వాత రిపోర్ట్ వచ్చింది 1955లో 2 సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అందులో 2,399 బీసీ కులాలు ఉన్నాయి, 837 మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అయితే ఈ కమిటీని, ఇంత డెడికేటెడ్ గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్ గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ, కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష. అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత వీపీ సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు 1990లో 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి 1.5 సేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉంది అధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఈ దేశం విచ్ఛిన్నమైతే బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 27% జాబ్స్ లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తుంది. కానిస్టేబుల్ కిరణ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. కిరణ్ గౌడ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కానిస్టేబుల్ కిరణ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. కిరణ్ గౌడ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏసరైనా చాప కింద నీరులో విస్తరిస్తున్నటువంటి బెట్టింగ్ మాఫియమైన పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ సెలబ్రిటీ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడంలో భాగంగా 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. 11 మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళ సాయంత్రం 4 గంటలకు విష్ణుప్రియను అలాగే మరికొంతమందిని కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరైతే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కేవలం యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా
డిపార్ట్మెంట్ లో ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఆ పోలీసు సిబ్బంది కూడా ఈ బెట్టింగ్ మాఫియాలో ప్రమోట్ చేసినటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. వాళ్ళు ప్రస్తుతం యూనిఫామ్ లో ఉండి ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ మీద చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ను బెట్టింగ్ కు సంబంధించినటువంటి టిప్స్ ఇస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతను హబీబ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. డిపార్ట్మెంట్ లో ఏదైనా సరే యూనిఫామ్ వేసుకొని కొన్ని వీడియోలను రీల్స్ చేయడము, లేకపోతే కొన్ని టిప్స్ అందించడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా అందులో భాగంగానే తను యూనిఫామ్ లో ఉండే టెలిగ్రామ్ వేదిక కూడా ఒక లింక్ ను క్రియేట్ చేసి ఆ లింక్ ద్వారా తను ఆ లింక్ ను ఫాలో అవ్వాలి అని చెప్పట్టు కొన్ని బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో కిరణ్ గౌడ్ పాత్ర మీద ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతను బెట్టింగ్ యాప్స్ ను ఎంతవరకు ప్రమోట్ చేస్తున్నారు, లేకపోతే ఇతరులను ప్రభావితం చేసే విధంగానే టిప్స్ ఇస్తున్నాడా, లేకపోతే అసలు అతని యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉందని కూడా ఆలోచిస్తున్నారు. అవసరమైతే అతని మీద ఎంక్వైరీ చేసి విచారించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. నిర్మల్ జిల్లా బైంసాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కుమ్మర్ గల్లీలో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. 3 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు వాపోయారు. మున్సిపల్ సిబ్బంది బోర్ మోటార్లు తీసివేయడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యాయని, దీంతో అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టైంకు రాక మాకు ఇప్పుడు నా బాధ అవుతుంది. పిల్లలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు, మన్మన్నులు అలా పట్టుకొని నా కాలు నడుస్తలేదు. మళ్ళీ బకెట్ నీళ్ళకి రావాలంటే నాకైతే టైం దొరకలేదు. వాళ్ళకి చూడాలా, ఇంట్లో చూసుకోవాలా, తానాలకు ఇప్పుడు పిల్లలకు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు దింగాన. మాకు మిషన్ బాగితే టైంకి అయితే వస్తలేవు. మాకు బోర్లు చార్జ్ అయ్యింది అంతే. ఇక మాకు బస్సు దూరం ఉన్నది, మాకు లోపలికి సందులు అటు లోపల ఉన్నాయి మా ఇండ్లు. నీళ్ళు అయితే టైంకి లేదు. మాకు ఇంతకన్నా ఎక్కడ ఏం తెలియదు. ఇక సార్ మీ దయ. గల్లీ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథ రిక్వెస్ట్ ఏంటంటే టైంకి ఒక నీళ్ళు వస్తలేవు. అలాగే మున్సిపాలిటీ ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇచ్చినా అసలు పట్టించుకుంటలేదు. మా పక్కనే గల్లీ ఉన్నది బట్టి గల్లీ సంథింగ్ గీతాభవన్ ఏదైనా గల్లీలు కానీ పక్కన సిద్ధార్థ నగర్ ఉన్నది, దాంట్లో అన్నింటిలో బోర్లు ఉన్నాయి. మా కనెక్షన్లు వీకేషన్, మా ఇల్లు ఉన్నాయి. లాస్ట్కు మొన్న ఎన్నిపోయిడు పిల్లలకు స్నానం చేయడానికి బట్టలు పెట్టుకోవడానికి నీళ్ళు లేవు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కమాస్కమ్మకు పట్టించుకోండి బోర్ కనెక్షన్ ఇచ్చుకోండి. మేము టైం టు టైం బోర్ యూజ్ చేస్తాం. వేస్ట్ కూడా వాటర్ వేస్తాం. వేరే దగ్గర మిషన్ భగీరథ వేస్ట్ వాటర్ పోతున్నాయి. మా దగ్గర గల్లీకి పట్టుకోవడానికి రెడీ ఉన్నా ఇడ్సబెట్టడానికి మిషన్ భగీరథ ఆఫీసర్ లేదు. 3-4 నంబర్లు ఇచ్చిండ్రు, అలా కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమంటున్నారంటే మా ఇష్టం వచ్చినప్పుడు ఇడుస్తాం, పట్టుకోండి లేకపోతే లేదు. రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు రిక్వెస్ట్ దయతలిచి మాకు బోర్లు వేయడానికి మనం ఓకే. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నెల రోజులుగా త్రాగునీరు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాదు ఎవరి నినాదాలు ఏమన్నా మా ఊరు నీళ్ళు సమస్య, అసలు నీళ్ళు లేవు. స్కూటర్లు కానీ ఏరూరుకు రానిరు, శ్రీగలదానికి రానిరు, ఇబ్రాంపురంకి రానిరు, ఎక్కడ రానిరు. పోతే కొట్లాడతారు. మాకు నీళ్లు లేవు కాబట్టి మేమందరం ధర్నా చేస్తాం. మాకు నీళ్లు కావాలి తాగడానికి. నెల ఎవరు పెద్దలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు మా గురించి అయితే ఎవరు పెద్దలు పట్టించుకుంటారు?
వాళ్ళు ఉన్నారు బెండ్లు వేసుకొని తెచ్చుకుంటారు. ఆడవాళ్ళు ఎక్కడ పోవాలా చెప్పండి. నెలాయ ఎవరు పట్టించుకోరు. మాకు నీళ్లు కావాలా ధర్నా చేస్తాం. అందరు అయిపోయేది మాకు నీళ్లు కావాలా. సర్పంచ్ లక్షలు ఓటు వచ్చినప్పుడల్లా అడిగాను. ఇట్లే వస్తామంటారు చెప్తారు.